పూర్తిగా శక్తి చైతన్యాన్ని గ్రహించిన తర్వాత సృష్టికి అతీతంగా వెళ్తామని చెప్పారు కదా గురువుగారు. అవును. అంటే మరి సృష్టికి అతీతంగా అంటే మరి అంటే సృష్టికర్త ఎవరు గురువుగారు? అంటే అతనికి మనకి ఏంటి తేడా అని? సృష్టికర్తే శక్తి చైతన్యాలు. అంటే అతను కూడా మనలానే ఉంటారు. అంటే మన శక్తి చైతన్యాలు సేమ్ అలానే ఉంటారు. వేరే రిప్రజెంటేషన్ ఉంటది. చెప్తా. అంటే ఎవరు అంటే ఎలా ఐడెంటిఫై అంటే ఎలా తెలుస్తుంది? అయితే కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు భగవంతుడికి లింగం లేదు, రూపం లేదు, నిరాకారం. నామం లేదు, గుణం లేదు అని అంటాం కదా. అవును గురుగారు. సో నామరూప గుణాదులు లేనటువంటి అంశం ఏముంటుంది? శక్తి చైతన్యాలే కదా. శక్తి చైతన్యం అంతవరకు క్లారిటీ ఉంది. సో ఈ శక్తి చైతన్యాలనే శక్తి చైతన్యాలుగా గుర్తించలేని వాడు పురుషుడుగాను, స్త్రీగాను, మానవుడుగాను మానవుడు అయి ఉంటాడు అన్నట్టుగా ఆ దైవాన్ని కొలుస్తున్నాం. నిజానికి నువ్వు కూడా శక్తి చైతన్యాలే. ఇప్పుడు నేను శక్తి చైతన్యాలుగా నేను గుర్తించగలిగితే అప్పుడు నేను శక్తి చైతన్యాలుగా నేను ప్రవర్తిస్తాను. లేదు, నేను శక్తి చైతన్యాలు కాదు, పుట్టి చనిపోయి మారే ఒక జీవిని అనే జీవభావంతో ఉన్నాను అంటే జీవభావంలో ఉన్నవాడిలా ప్రవర్తిస్తాను. జీవభావంలో ఉన్నవాడిలా ప్రవర్తిస్తే నిన్ను జీవభావం ఉన్నవాడిలాగానే ట్రీట్ చేస్తుంది యూనివర్స్. అర్థమవుతుందండి? శక్తి చైతన్యాలని పొందుతున్నటువంటి భావంతో నువ్వు ప్రవర్తిస్తే నిన్ను శక్తి చైతన్యాలుగానే భావిస్తుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుంది. పులిలాగా ప్రవర్తిస్తే ఆ ప్రవర్తనని బేస్ చేసుకుని పులిని ట్రీట్ చేసినట్టుగానే మనం ట్రీట్ చేస్తాం. అర్థమవుతుందండి? అదే ఆవులాగా ప్రవర్తిస్తే ఆవుని ట్రీట్ చేస్తాం కదా. ఎట్లా ట్రీట్ చేస్తాం? ఆవుని ట్రీట్ చేసినట్టుగా పులిని ట్రీట్ చేయలేము కదా. ఎందుకు ట్రీట్ చేయట్లా? అది వ్యక్తం చేస్తున్న శక్తి చైతన్యాలను బేస్ చేసుకొని మనం దాని స్థాయిని గుర్తిస్తున్నాం. సో ఇట్లా శక్తి చైతన్యాలను మనం పొందాలి అంటే నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ సోపానాలు ఉంటాయి. ఒకేసారి శక్తి చైతన్యాలను పొందాం కాబట్టి సోపానాలు ఉంటాయి కదా, స్టెప్ బై స్టెప్ వెళ్ళే ప్రయోగం ఉంటుంది కదా. సో అట్లా ముందుగా శక్తి చైతన్యాలు అనేటటువంటి చివరి మెట్టుని అందుకోవాలి అంటే మొదటి మెట్టు ఒకటి ఉంది. అర్థమవుతుంది? ఈ మొదటి మెట్టే ఎక్కలేని వాళ్ళం చివరి మెట్టు అయినటువంటి శక్తి చైతన్యాలని గ్రహించలేము. అర్థమవుతుంది? మొదటి మెట్టు ఏంటి?